గాజా స్ట్రిప్ లో దాదాపు 2 దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న హమాస్ కి అరబ్ దేశాల నుండి గట్టి షాక్ తగిలింది. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి సమావేశంలో సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్ తో సహా అరబ్ దేశాలు ఒక చారిత్రాత్మక ప్రకటనను విడుదల చేశాయి. ఈ ప్రకటనలో హమాస్ తన ఆయుధాలను వదులుకుని గాజా పాలనను పాలస్తీనియన్ అథారిటీకి అప్పగించాలని డిమాండ్ చేశాయి. దాదాపు 20 నెలలకు పైగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికే 59,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అక్కడ నెలకొన్న దుర్భర పరిస్థితుల కారణంగా చిన్నారులు ఆకలితో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అక్కడ కరువు పరిస్థితులు నెలకొన్నాయంటూ ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ యుద్ధాన్ని ఆపాలంటూ పలు దేశాలు ప్రయత్నిస్తున్నా అటు హమాస్, ఇజ్రాయెల్ డిమాండ్ల కారణంగా యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య పరిష్కారాన్ని కనుక్కునేందుకు జూలై 28, 29న న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సమావేశంలో 17 దేశాలు, 22 మంది సభ్యులు ఉన్న అరబ్ లీగ్, యూరోపియన్ యూనియన్ ఒక 7 పేజీల న్యూయార్క్ డిక్లరేషన్ పై సంతకం చేశాయి. ఈ ప్రకటనలో హమాస్ తన ఆయుధాలను వదులుకుని గాజా పాలనను పాలస్తీనియన్ అథారిటీకి అప్పగించాలని, అలాగే అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై జరిగిన దాడులను ఖండించాలని కోరింది. ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిలో దాదాపు 1,200 మంది ప్రాణాలు కోల్పోగా 251 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న దాడుల్లో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక యుద్ధం గాజాలో మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. ఆహార కొరత, ఆరోగ్య సమస్యలు, నిర్వాసితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజాలో మానవతా సంక్షోభం ఊహించనంత భయానకంగా మారుతున్నా హమాస్ మాత్రం బందీలను విడుదల చేయకుండా ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోందని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇక యుఎన్ సమావేశంలో హమాస్ను తీవ్రవాద సంస్థగా పేర్కొన్నారు. అంతేకాక ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిని అరబ్ దేశాలు ఖండించాయి. మొదటి దేశాలుగా అరబ్ దేశాలు హమాస్ను ఖండించి దాని ఆయుధాలను వదులుకోమని, గాజా పాలన నుంచి తప్పుకోమని డిమాండ్ చేశాయని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారౌట్ అన్నారు. ఇక ఈ ప్రకటనలో సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్లతో పాటు జోర్డాన్, టర్కీ వంటి దేశాలు హమాస్ను ఖండించడం, దాని ఆయుధాలను వదులుకోమని కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ దేశాలు, ముఖ్యంగా ఖతార్, హమాస్తో సంప్రదింపులు జరపడమే కాక హమాస్ ముఖ్య నాయకులను ఆశ్రయం కల్పించాయి. శాంతి చర్చల కోసం మధ్యవర్తిగా వ్యవహరించిన ఖతార్ హమాస్ నాయకులకు లగ్జరీ హోటళ్లలో ఆశ్రయం కల్పించిందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే యుఎన్ సమావేశంలో మాత్రం అరబ్ దేశాలు ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణ పరిష్కారం కోసం హమాస్ గాజా నుంచి వైదొలగాలని, బందీలను వదిలిపెట్టాలని డిమాండ్ చేశాయి. ఇక న్యూయార్క్ డిక్లరేషన్లో హమాస్ గాజా పాలనను వదులుకుని ఆయుధాలను పాలస్తీనియన్ అథారిటీకి అప్పగించాలని, యుద్ధం ముగిసిన తర్వాత గాజాలో స్థిరత్వం కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో తాత్కాలిక అంతర్జాతీయ స్టెబిలైజేషన్ మిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ఇజ్రాయెల్ గాజాలో యుద్ధాన్ని ముగించాలని, పాలస్తీనియన్ రాష్ట్రాన్ని గుర్తించాలని, రైట్ ఆఫ్ రిటర్న్ను గౌరవించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ డిమాండ్లు ఇజ్రాయెల్కు ఆమోదయోగ్యం కాదు. దీంతో ఈజిప్ట్ అధ్యక్షుడు గాజాలో తాత్కాలిక పాలన కోసం ఒక పాలస్తీనియన్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీని ద్వారా హమాస్ నుంచి అధికారం పాలస్తీనియన్ అథారిటీకి బదిలీ చేయబడుతుందన్నారు. ఈ ప్రకటనకు ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా వంటి పాశ్చాత్య దేశాలు, అలాగే అరబ్ లీగ్, యూరోపియన్ యూనియన్ మద్దతు ఇచ్చాయి. యుఎన్ నిర్వహించిన ఈ సమావేశాన్ని ఇజ్రాయెల్తో పాటు దాని మిత్రదేశం అమెరికా బహిష్కరించాయి. ఈ నిర్ణయం ఇజ్రాయెల్ భద్రతకు విరుద్ధమని నెతన్యాహు వాదించారు. హమాస్ను నిర్మూలించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు అమెరికా సైతం ఈ సమావేశాన్ని ఫలితం లేనిదిగా పేర్కొంది. హమాస్ బందీలను విడుదల చేయకపోతే శాంతి చర్చలు సాధ్యం కాదని స్పష్టం చేసింది. యుఎన్ సమావేశంలో పలు దేశాలు చేసిన ఈ ప్రకటన చారిత్రాత్మకమైనప్పటికీ దాన్ని అమలు చేసేందుకు అనేక సవాళ్లు ఉన్నాయి. గాజాను వదులుకునేందుకు హమాస్ ఇప్పటి వరకు అంగీకరించలేదు. గతంలో హమాస్ నాయకులు ఈ విషయంపైన పలుమార్లు స్పష్టం చేశారు. గతంలో హమాస్తో సంప్రదింపులు జరిపిన అరబ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్యలు ఇరాన్ మద్దతు గల యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కు వ్యతిరేకంగా
ఒక వ్యూహాత్మక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అరబ్ దేశాలు హమాస్ను వ్యతిరేకిస్తున్నాయని, కానీ ఇజ్రాయెల్ ఆక్రమణలను కూడా ఖండించడం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రకటన గాజాలో శాంతిని పునరుద్ధరించడానికి ఒక అవకాశమైనప్పటికీ ఇజ్రాయెల్, హమాస్ రెండూ ఈ డిమాండ్లను అంగీకరించడం అనుమానాస్పదంగానే ఉంది.